ఇక్కడే నీ మంచితనం బయటపడుతుంది. కాఫీ టీ తీసుకుంటావా? ఒక షేక్ హ్యాండ్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్ సార్, మళ్ళీ కలుస్తాను. ఏమైంది? నేను ఫెయిల్ అయ్యాను. నువ్వు ఫెయిల్ అవడం ఏంటి? ఇంకోసారి చూద్దాందా? హలో, ఏంటమ్మా ఫెయిల్ అయ్యావా? నీకు విషయం తెలుసా? నువ్వు పాస్ అయ్యావు, కానీ నేనే నేను ఫెయిల్ చేయించాను. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే 1 ఇయరే వేస్ట్ అవుతుంది, కానీ లవ్లో ఫెయిల్ అయితే నా లైఫే నాశనం అవుతుంది. నా బాధ నీకు అర్థం కావాలనే ఎగ్జాంపుల్గా నీ ఎగ్జామ్ ఫెయిల్ చేయించాను. కోపంగా చూడటం కాదే, కాస్త ప్రేమిష్టం నేర్చుకో, తర్వాత రివాల్యుయేషన్ పెట్టుకో, పాస్ చేస్తా. నా డార్లింగ్ ఏం చేస్తుందరా? నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ చేసినందుకు బాధపడుతూ ఉంటుంది. దానికి చదివే ప్రపంచం రా. నాకు తెలిసి అది సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళుంటుందేమో రోయ్. నా గర్ల్ ఫ్రెండ్ అంత పిరికిది కాదురా. నా గురించి, నా ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నువ్వు అనవసరంగా ఫెయిల్ చేయించావురా. నన్ను ప్రేమించకపోతే దాని లైఫే ఫెయిల్ చేస్తా. నువ్వుంటే కదా నా లైఫ్ ఫెయిల్ చేయించడానికి. భయపడదాను వచ్చావా? అయినా నీ డార్లింగ్ని నువ్వే ఎలా కలుస్తావే? ఏ ఏంటమ్మా అంత గట్టిగా అరిచావు? ఏదైనా పీడకలు వచ్చిందా? అవునా? పిచ్చి పిల్ల. ఇదిగో మంచినీళ్ళు తాగి హాయిగా పడుకో. తీసుకో. ఆ? నాన్న, ఏంటమ్మా? నాకేదో పెళ్లి సంబంధం వచ్చిందన్నారు. ఆ విషయం ఏ టైంలో ఎందుకురా? ఏం లేదు, నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకుందాం. పిలిపించండి నాన్న. ఇదేంటమ్మా, సేఫ్టీ లేదని సెక్యూరిటీ కోసం లైసెన్స్ రివాల్వర్ కావాలని తీసుకెళ్ళి సడన్ గా రిటర్న్ చేస్తున్నావేంటి? నాకు ఇది అవసరం లేదు సార్. ఎందుకని? ఆయుధం దగ్గర పెట్టుకునే ధైర్యం నాకు ఉంది, కానీ ఉపయోగించే ధైర్యం నాకు లేదు సార్. నువ్వే కాదమ్మా, ఏ స్త్రీ ఆయుధాన్ని ఉపయోగించాలనుకోదు. ఎందుకంటే జాలి, దయ, ఓర్పు ఇవే ఆడదానికి ఆయుధాలు. బాధల్ని ఓర్చుకుంటూ తట్టుకోలేక తను చచ్చిపోతుందేమో కానీ ఎవరిని చంపడానికి ప్రయత్నం చేయదు. తనే నా కూతురు స్నేహ. నమస్తే. నమస్తే అమ్మా. కూర్చోమ్మా. మా నచ్చిందా? నచ్చింది డాడ్. ఏయ్ ఎవరయ్యా నువ్వు? మీరు ఒక్క నిమిషం ఉండండి అంకుల్, నీకు చిన్న గిఫ్ట్. డాడీ, నా ఉద్యోగం పోయింది. పోలేదు, నేనే పీకించాను. ఎందుకు? ఈ అమ్మాయిని చూడటానికి వచ్చావు కదా. ఇదేదో డబల్ లెక్క వ్యవహారంగా ఉంది. నీకు నమస్కారం, నీ సంబంధానికి దండం. పదవే రారా. తెలియకేదో పరిమాణ సంబంధానికి వచ్చినట్టు. ఎవరయ్యా నువ్వు? ఇంత టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు? చూడండి అంకుల్, మీ అమ్మాయికి నాకన్నా అందగాడు, గొప్పోడు, డబ్బున్నోడు దొరకడు. సో మీరందరూ కూర్చుని బాగా ఆలోచించుకుని ఒక డెసిషన్కి వచ్చాక కాల్ చేయండి. ఫైనల్ గా చెబుతున్నాను విను. నువ్వు నా చుట్టూ తిరుగుతూ చచ్చిపోయినా నేను నిన్ను పట్టించుకోను. గెట్ అవుట్. నువ్వు గ్యారంటీగా నా రూట్లోకి వస్తావు. ఐ లవ్ యూ చెప్తావు. సారీ నాన్న, వాడు ఇంటి వరకు వస్తాడు అనుకోలేదు.
ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు ఎక్కడికైనా వస్తాడమ్మా. ఇంత గొడవ చేసి వెళ్తే వాణ్ణి వెనకేసుకొస్తారేంటండి? స్నేహ, ఆ అబ్బాయి ప్రేమలో సిన్సియారిటీ ఉంది, కానీ అప్రోచ్ రాంగ్గా ఉంది. సార్ ఇవాళ నాకు సెలవు కావాలి సార్. ఎందుకురా? గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నాను సార్. హోమ్ రాజా, నేను ఇక్కడ కూర్చుని మంది ఎందుకు చదువుతున్నా అనుకున్నావురా? కుర్చీ ఇక్కడ ఉంది కాబట్టి సార్. అది కాదురా, ఆ, ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? సార్ ఇదంతా ఏదో కాంప్లికేటెడ్గా ఉంది సార్, నాకు అర్థం కావట్లేదు. నాకంతా ప్రాక్టికల్గా ఉండాలి సార్. చెప్పండి, నేనే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. స్నేహ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ కళ్యాణ్. అమ్మా, ఏంటి సార్ కొట్టారు? ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదురా. ఓహో, సారీ సార్, సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు చెప్పండి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. చచ్చిపోవడం బెటర్ రా. నీలాంటి దరిద్రుడిని ప్రేమించడం కంటే చావడం బెటర్. నీ తలకొరువు పెట్టని కొరువుకి డబ్బులు పొక్కని మానేశాను రా. అమ్మా, మళ్ళీ కొట్టారండి సార్. ఆ అమ్మాయి అంత నాటుగా తిట్టదురా. ఆ, నిన్ను ప్రేమించిన అమ్మాయి మొరటమ్మాయి కాకపోతే మంచి అమ్మాయి అవుద్దా? అందుకని ఆ మొరట లాంగ్వేజ్ వాడాను సార్. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? నువ్వు ఇటు రారా, చెప్తానా. అమ్మో, ఇటు మంచినీళ్ళు తాగితేనే మాట్లాడి మందు కొడితే ఏం చేస్తాడు ఏమో. నమస్కారం దత్ గారు. నమస్కారం. రండి సార్, కూర్చోండి. సార్, దత్ గారు పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ సార్. బోళ్ళని ప్రైజులు కొట్టేశారు సార్. ఈయన సామాన్యుడు కాదు. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు లవ్వర్లా యాక్ట్ చేయాలి సార్. ఓ, సార్ మీరు కొట్టడం మొదలు పెట్టండి. చెప్పడం మొదలు పెట్టమన్నాడు సార్. అది సార్, మీరు అడగండి. అడగండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను ప్రేమిస్తున్నానని? సమాధానం చెప్పండి సార్. సార్ లెవరు సైలెంట్గా ఆలోచిస్తోంది. అబ్బా, ఏంటమ్మా ఎస్ సార్ నో చెప్పు. సార్ వెయిట్ చేస్తున్నారు కదా. అబ్బా, ఏంటి సార్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరే కొడుతున్నారు. నా లవర్ మీద చేస్తారా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అబ్బా. ఏం మీ ఇంట్లో ఆడోళ్ళు లేరు? అమ్మా. మీకు అక్కలు లేరు, ఆహా. చెల్లెళ్ళు లేరు? ఓహో, దత్ గారు ఏమి యాక్టింగ్ చేస్తున్నారు సార్, జీవించేస్తున్నారు సార్. చిన్నబాబు, మీకు ఇష్టమని లెగ్ పీసులు పట్టుకొచ్చాను. లెగ్ పీసా? లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సార్ నన్ను కొట్టారు? నాన్ వెజ్ అంటే ఇష్టం లేదని చెప్పి నా ముందు నాన్ వెజ్ తింటావా? నేను ఇప్పుడు చెప్పాను నాన్ వెజ్ నాకు ఇష్టం లేదని. నువ్వంటే మీరు కాదయ్యా దత్ గారు, మీకు దండం పెడతారు. ఆ. మీరు ఇప్పుడు ఆయన లవర్ గా యాక్ట్ చేస్తున్నారు కదా. మీరు మర్చిపోయి దాన్ని తినేస్తే ఆయన రెండు పీకుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. నువ్వు తీసుకెళ్ళవా, కరెక్ట్ టైంకి వస్తావు నువ్వు ఒకటివే. ఇదిగో బాబు, పాత్ర ఎవడో తెలియకుండా యాక్ట్ చేయడం కష్టమయ్యా. నాకేం తెలుసు ఆ అమ్మాయి నాన్ వెజిటేరియన్ కాదని, మొక్క తింటుందేమో అనుకున్నాను. తీసుకెళ్ళవా. అరే, పెద్దబాబు గారు వస్తూ చెప్పు, ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. చిన్నబాబు గారు లవర్ అయి ఉంటే పెద్దబాబు గారితో పర్సనల్ గా మాట్లాడతావంటే రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల మధ్య రంకు కడతావా నువ్వు? అందుకని నువ్వు కొడతావా? రే మరి కొట్టరా, నువ్వు అన్నదేంటి? వంటోడు నన్ను కొడతావరా నువ్వు? నిన్ను రే, నిన్ను కిచెన్ లో కొట్టి కొడతాను రా. ఆగరా, ఆగరా. నేను గ్యారంటీ గెలిచి తీరుతాను. నువ్వు నన్ను ప్రేమించి తీరాలి. అది జరగకపోతే నేను ఉండను, నువ్వు ఉండవు. ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమించాలి. ఇడియట్ మళ్ళీ వచ్చాడు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మీరు రోజూ నీ వెంట పడుతుంటాడే కళ్యాణ్, అతను వదిన్ని. మీరేం మాట్లాడబోతున్నారో నాకు తెలుసు. కళ్యాణ్ చూడ్డానికి చెడ్డవాడిగా కనిపిస్తాడు, కానీ చాలా మంచివాడు. వాడికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే తను బతకడు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారు, అంతేగా? కాదమ్మా, నువ్వు కళ్యాణ్ని ప్రేమించొద్దని చెప్పడానికి వచ్చాను. వాడిది వన్ వే లవ్ని నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను. కానీ నీ వల్ల వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు వాడి వల్ల వాడికే ప్రమాదం. వాడిని దక్కించుకోవడానికి ఒక చిన్న ఫేవర్ చేయమంటున్నాను. చిన్న పిల్లాడు వాడికి ఇష్టమైన బొమ్మ దొరక్కపోతే ఒక 10 నిమిషాలు ఏడుస్తాడు. ఆ తర్వాత వాడి కళ్ళ ముందు ఇంకో బొమ్మ పడేస్తే నవ్వుతూ ఆడుకుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి అంతే. వాడిని నువ్వు కాదన్నావు కాబట్టి పిచ్చివాళ్లా తయారైపోతున్నాడు. ఒక 10 రోజులు వాడితో స్నేహంగా ఉండు, వాడు మునుపట్లా తయారవుతాడు. ఈ మధ్యలో వాడికి వేరే అమ్మాయి నచ్చేలాగా నేను చేస్తాను. అతనితో స్నేహమా? ఒక్కరోజు కూడా నేను భరించలేను. మానవత్వంతో ఆలోచిస్తే
నేను అడిగింది న్యాయమని నీకే అనిపిస్తుంది. నా కొడుకుని కాపాడుకోవడానికి ఈ చిన్న హెల్ప్ నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తావు. ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివని కళ్యాణ్ నాకు చెప్పాడు. బిందు బిందు ఆ డాడీ, నీకు గుడ్ న్యూస్. ఏంటిది? ఇవాళతో మూడం వెళ్ళిపోయి మంచి రోజులు మొదలయ్యాయి. కరెక్ట్గా టైం ఫిక్స్ చేశాను. ఆ టైంకి నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పావంటే గ్రాండ్ సక్సెస్. థాంక్యూ డాడీ. మా డాడీ లాంటి డాడీ ఎవరికి ఉండరు. ఆల్ ది బెస్ట్. అవునవును, కూతురికి ఇలా చెప్పే తండ్రి ఎవ్వరికి ఉండడు. ఈ నెలలో నీకు జీతం పెంచుతానని చెప్పాను కదా, అవును సార్. అది కట్టు. ఆ అబ్బాయి ప్రేమలో సిన్సియారిటీ ఉంది, కానీ అప్రోచ్ రాంగ్గా ఉంది. మానవత్వంతో ఆలోచిస్తే నేను అడిగింది న్యాయమని నీకే అనిపిస్తుంది. హే బిందు, హాయ్. వాట్సాప్? లెట్స్ గో. థాంక్స్ ఇట్ రాన్. చెప్పిన టైం కన్నా 5 minutes ముందే వచ్చినాను. అవును, ఏదో చెప్పాలన్నావు, ఏంటి? ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో? జస్ట్ 2 minutes ప్లీజ్. జస్ట్ 2 minutes. బా, you're crazy.